హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రామ్ క్రికెట్ అప్డేట్స్. అనుకున్నట్టే ఐపీఎల్ చాలా ఘనంగా స్టార్ట్ అయింది, చాలా గ్రాండ్గా స్టార్ట్ అయింది, అట్టహాసంగా స్టార్ట్ అయింది. ఎన్ని భాషల్లో చెప్పినా ఎన్ని రకాలుగా చెప్పినా సరే ఒకటైతే ఫ్యాక్ట్, అల్టిమేట్ ఆరంభం అయితే అదిరిపోయింది. సో కలకత్తా వేదికగా ఈడెన్ గార్డెన్లో ఐపీఎల్ 18 అన్నది చాలా గ్రాండ్గా స్టార్ట్ అయింది. బీసీసీఐ మెంబర్స్ అందరూ కూడా వచ్చారు. ఈ ప్రారంభ వేడుకల్లో మెయిన్ హైలైట్ ఏదేంటంటే శ్రేయా ఘోషల్ పెర్ఫార్మెన్స్ మొత్తంగా ఒక పెద్ద కాన్సెప్ట్ రెడీ చేసింది. సో ప్రతి టీంని కూడా వర్ణిస్తూ ఆ టీంకి సంబంధించిన సాంగ్స్ అన్నీ కూడా రిలేట్ చేస్తూ సో చాలా గ్రాండ్గా మంచిగా సాంగ్స్ పాడి వందే మాత్రం పాటతో శ్రేయా ఘోషల్ ఎండింగ్ ఇచ్చింది. ఆ తర్వాత దిశా పటాని తర్వాత డ్యాన్స్, తర్వాత చాలా ఫన్నీగా చేసిన షారుఖ్ ఖాన్ తాలూకా యాంకరింగ్, అలాగే మధ్యలో ఈ మ్యాచ్ ఈ తాలూకా ఈవెంట్ మొత్తానికి హైలైట్ ఏంటంటే కోహ్లీ పఠాన్ సాంగ్కి వేసిన డ్యాన్స్ స్టెప్. అది నాకు తెలిసి రేపు #కోహ్లీ డ్యాన్స్ వైరల్ అయిపోతుంది డౌట్ లేకుండా. సో అట్టహాసంగా చాలా గ్రాండ్గా స్టార్ట్ అయింది. సో ఆరంభ వేడుకలు అయితే అదిరిపోయి వర్షం పడుతుంది అనుకున్నాం, కానీ సో వర్షం నుంచి ఎటువంటి అంతరాయం లేకుండా సో ఆరంభం అయితే మొదలైంది. అలాగే మ్యాచ్ కూడా అందరూ ఎంజాయ్ చేసినట్టుగానే మంచిగా రిజల్ట్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే సో ఎవరెవరు ఎలా ఆడారు ఏంటి, సో మ్యాచ్ అసలు అనాలిసిస్ మనం ఏం చెప్పామో అసలు ఇక్కడ ఏం జరిగిందో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ రామ్ క్రికెట్ అప్డేట్స్. సో ప్లీజ్ ఫాలో మై ఛానల్ సో రామ్ క్రికెట్ అప్డేట్స్ ఇన్ యూట్యూబ్. సో మనం నిన్న ఒక ప్రెడిక్షన్ ఇచ్చాం మ్యాచ్ ప్రివ్యూలో. సో 170 స్కోర్ మ్యాక్సిమం చేస్తారు ఫస్ట్ బ్యాటింగ్ అని చెప్పి. 170 ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 170 స్కోర్ని చేయవచ్చు అని చెప్పి నిన్న ప్రెడిక్ట్ చేసినట్టుగానే యాజ్ ఇట్ ఈస్ కల్కత్తా నైట్ రైడర్స్ 174 ఫర్ 20 ఓవర్స్కి చేసింది. సో ఈ విషయంలో నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే చెప్పింది అయినందుకు. అలాగే మనం నిన్న ప్రెడిక్షన్లో చూసుకుంటే మనం ఏదైతే టీమ్స్ అనుకున్నామో ఆ టీమ్స్లో మనం అనుకున్న ప్రెడిక్షన్లో చిన్న చేంజెస్ అయితే జరిగాయి. సో ఆ చేంజెస్ కూడా ఏంటి అన్నది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇందులో ఒక షాకింగ్ చేంజ్ కూడా ఉంది, అది మెయిన్ భువనేశ్వర్ కుమార్. సో భువనేశ్వర్ కుమార్ గురించి కూడా మనం మాట్లాడదాం. సో ఇప్పుడు మ్యాచ్లో ఎవరెవరు ఎలా ఆడారు, సో మ్యాచ్ దగ్గర రిజల్ట్ ఏంటి విషయాలు మనం తెలుసుకుందాం. సో మొట్టమొదటిసారిగా ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రజత్ పతిదార్, తర్వాత అజింక్య రహానే కూడా సో ఫస్ట్ టాస్కి వెళ్ళడం జరిగింది. సో ఫస్ట్ టాస్ అన్నది అజింక్య రహానే కాయిన్ స్పిన్ చేస్తే పతిదార్ అన్నది హెడ్స్ చెప్పి సో టాస్ పతిదార్ గెలిచాడు. ఆర్సీబీ టాస్ గెలిచేది కానీ వెంటనే పతిదార్ వచ్చేసరికి పతిదార్ బౌలింగ్ చూస్ చేసుకున్నాడు. బికాజ్ ఎందుకంటే పిచ్ అన్నది కొంచెం బ్యాటింగ్కి అనుకూలంగా లేదు, అనుకూలంగా లేదు, కొంచెం సెకండ్ బ్యాటింగ్ అయితే పాజిటివ్ అడ్వాంటేజెస్ ఉంటాయని చెప్పి ఉద్దేశంతో. అలాగే పతిదార్ చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే ఇంపాక్ట్ ప్లేయర్ గురించి మాట్లాడాడు. ఇంపాక్ట్ ప్లేయర్ ఏంటి అంటే నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది, బట్ వీ హ్యాడ్ బి ఫాలో అన్నట్టుగా మాట్లాడాడు. సో అలాగే టీం తాలూకా వివరాల్లోకి వచ్చేసరికి బెంగళూరు తాలూకా స్క్వాడ్ ఎలా ఉంది అంటే విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజిత్ పతిదార్ అండ్ లివింగ్స్టోన్ అండ్ జితేష్ శర్మ అండ్ టిమ్ డేవిడ్, కునాల్ పాండ్యా అండ్ రషిక్ ధార్ అండ్ సుయేష్ శర్మ అండ్ హజల్వుడ్ అండ్ యష్ దయాల్. సో వీళ్ళు టాప్ 11లో ఉన్నారు. నేను నిన్నటికి ఈ రోజుకి మొత్తం అన్నీ సరిపోయాయి, కానీ రెండు విషయాల్లో నేను ఆర్సీబీ తాలూకా క్యాలిక్యులేషన్కి వచ్చేసరికి ఒకటి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ స్క్వాడ్లో ఉంటాడనుకున్నా, అది జరగలేదు. తర్వాత పోనీ అలా జరగకపోయిన ఇంపాక్ట్ ప్లేయర్కి ఏదైనా భువనేశ్వర్ వస్తాడనుకున్నా, బట్ అది అవ్వలేదు. అలానే ఫిలిప్ సాల్ట్ ఉన్నాడు కదా, సో జితేష్ శర్మ ఇంకా టీమ్ స్క్వాడ్లోకి తీసుకోరేమో అనుకున్నాను కీపింగ్కి. సో జితేష్ శర్మని కూడా తీసుకున్నారు. సో రిమైనింగ్ మన క్యాల్కులేషన్ అంతా కూడా సరిపోయింది. అలాగే వచ్చేసరికి కలకత్తా టీంకి వచ్చేసరికి అజింక్య రహానే సో టాస్ ఓడిపోయాడు. సో అలా కలకత్తా టీం ఆల్మోస్ట్ మనం చెప్పిన ప్రొడక్షన్లో 90% మ్యాచ్ అయ్యింది. సో క్వింటన్ డికాన్ అండ్ వెంకటేష్ అయ్యర్ అండ్ అజింక్య రహానే అండ్ రింకు సింగ్ అండ్ రఘువంశీ, సునీల్ నారాయణ్, ఆండ్రూ రసెల్, రమన్దీప్ సింగ్ అండ్ జాన్సన్, హర్షిత్ రాణా అండ్ వరుణ్ చక్రవర్తి. సో దీస్ ఆర్ ద 11 మెంబర్స్ స్క్వాడ్. సో ఇక్కడ కూడా కలకత్తా టీంలో కూడా నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే వెంకటేష్ అయ్యర్. సో వెంకటేష్ అయ్యర్ మరి
థర్డ్ డౌన్లో బ్యాటింగ్ దిగడం అన్నది కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ కలకట్టాకి అని చెప్పి నాకైతే అనిపించింది. ఎందుకంటే ఒక స్టాండర్డ్ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్ అండ్ ఒక పొటెన్షియల్ ఉన్న ప్లేయర్. సో వెంకటేష్ అయ్యర్ కొంచెం ఓపెనింగ్ కానీ లేదా ఫస్ట్ డౌన్లో కానీ దిగి రహానే ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్. సో రహానే థర్డ్ డౌన్కు వచ్చి ఉంటే బాగుండేది అని చెప్పి నాకైతే అనిపించింది. బట్ రహానే ఫస్ట్ డౌన్కి వచ్చి వెంకటేష్ అయ్యర్ థర్డ్ డౌన్లో దిగాడు. సో అది కొంచెం నెగిటివ్ అని చెప్పి నాకైతే అనిపించింది. సో బట్ చూద్దాం ఇంకా రిమైనింగ్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో. అండ్ సునీల్ నారాయణ్ ఆబ్వియస్లీ ఓపెనింగ్ చేశాడు, బట్ మంచిగా చేశాడు. అంటే బ్యాటింగ్ స్టాండర్డ్స్ సునీల్ నారాయణ్ ఇప్పుడు చాలా మారాయి. అండ్ డిఫెన్సింగ్ మోడ్లో ఉన్నాడు, అలా హిట్టింగ్ మోడ్లో ఉన్నాడు. తర్వాత ఏంటంటే చూసుకొని అంటే ఆచితూచి అడుగులేస్తాం అన్నట్టుగా సో సునీల్ నారాయణ్ తాలూకు బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ అయితే జరిగింది. అలాగే సునీల్ నారాయణ్ ఓపెనింగ్కి దిగి ఆల్మోస్ట్ మిడ్ ఆఫ్ ద మ్యాచ్ వరకు కూడా ఉన్నాడు. 26 బాల్స్కి 44 రన్స్ చేశాడు. సో ఐపీఎల్లో 44 రన్స్ అన్నది చిన్న స్కోర్ అయితే కాదు, అది కూడా ఓపెనింగ్ దిగి. సో సునీల్ నారాయణ్ కూడా ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే కలకట్టాకి అడ్వాంటేజ్ అయితే ఖచ్చితంగా అవుతుంది. సో కమింగ్ ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ కలకట్టా చేసింది కాబట్టి అసలు కలకట్టా తాలూకా టీమ్ లైనప్ ఎలా స్కోర్ కార్డ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో మెయిన్ కలకట్టా స్కోర్ వచ్చేసరికి 174 ఫర్ 8 వికెట్స్. సో మొత్తం 8 వికెట్ల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ ఇందులో ఎవరైతే టాప్ ఉన్నారో అంటే అజింక్య రహానే బ్యాటింగ్ ఎరగదీసాడు వాళ్ళ మ్యాచ్లో. ఒక మూమెంట్లో మొత్తం స్కోర్ 200 రీచ్ అయిపోతుందేమో అనుకున్నా. సో బట్ ఏంటంటే అజింక్య రహానే వికెట్ తర్వాత స్కోర్ ఆబ్వియస్లీ డౌన్ అయిపోయింది. సో మ్యాచ్ తలకి కీ హైలైట్ ఏదైనా అంటే ఆర్సీబీకి అజింక్య రహానే వికెట్. అలాగే ఇంకా అక్కడి నుంచి సునీల్ నారాయణ్ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన రఘువంశీ కూడా చాలా స్టాండర్డ్గా ఆడాడు. సో రఘువంశీ అంత ఆడడం వల్లే ఈరోజు కలకట్టా 174కి రీచ్ అయింది, లేదా 140 150 మధ్య దగ్గర ఆగిపోయేది. అలాగే విజృంభించేస్తాడు అనుకున్న రసెల్ వికెట్ ఒక చిన్న గూగ్లీకి బౌల్డ్ అయిపోయాడు. సో రసెల్ కానీ ఆడినుంటే స్కోర్ ఇంకొంచెం మేబీ 190కి రీచ్ అయ్యేదేమో. సో రసెల్లో వికెట్ పడిపోవడం ఆర్సీబీకి కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. సో ఆర్సీబీ బౌలింగ్కి వచ్చేసరికి కునాల్ పాండ్యా మెస్మరైజ్ బౌలింగ్. సో 3 వికెట్స్ తీశాడు కునాల్ పాండ్యా. మెయిన్ కీ వికెట్స్ 3 కూడా కునాల్ పాండ్యానే తీశాడు. సో కునాల్ పాండ్యా వికెట్స్ తీసిన తర్వాతే మ్యాచ్ తాలూకా స్వరూపం అంతా మారిపోయింది. సో కునాల్ పాండ్యా ఈ మ్యాచ్కి అయితే హీరో. కునాల్ పాండ్యా ఆర్సీబీ తాలూకా హీరో. సో ఇంకా వచ్చేసరికి క్వింటన్ డికాక్ ఆడతాడు అనుకుంటా. ఫస్ట్ ఓవర్లోనే క్వింటన్ డికాక్ లైఫ్ వచ్చింది. నెక్స్ట్ బాల్ వెంటనే హజల్వుడ్ బౌలింగ్లోనే సో నెక్స్ట్ కీపింగ్ క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయిపోయాడు. సో డికాక్ నుంచి ఇంకా మంచి పెర్ఫార్మెన్స్ అనేది ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయాలి. నెక్స్ట్ వన్ మోర్ పర్సన్, అందరు ఎక్స్పెక్టేషన్ రింకు సింగ్ అన్న. కలకట్టా అంటే రింకు సింగ్ అంటే కలకట్టా అలా అయిపోయింది. బట్ రింకు సింగ్ కూడా ఫెయిల్ అవ్వడం కలకట్టాకి కొంచెం డ్రాబ్యాక్ అయిందని చెప్పి అనుకోవచ్చు. సో కమింగ్ టు ద ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్కి వచ్చేసరికి టాప్ ఆర్డర్ ఎరగదీశారు. మెయిన్ ఓపెనర్స్ సాల్ట్ అండ్ కోహ్లీ. సో వీళ్ళిద్దరూ ఓపెనింగ్ ఆడారు. సో ఫస్ట్ పార్ట్నర్షిప్ అన్నది 105 వరకు ఫస్ట్ వికెట్ పడలేదు. అక్కడ పిల్సాల్ట్ అవుట్ అయిపోవడం వల్ల ఫస్ట్ వికెట్ డౌన్ అయింది. వెంటనే ఇంపాక్ట్ ప్లేయర్ కింద పడికల్ వచ్చాడు. సో పడికల్ కూడా బాగానే ఆడాడు బట్ అన్ఫార్చునేట్లీ బౌండరీ దగ్గర క్యాచ్ అయిపోవడం. తర్వాత పతిదార్ వచ్చాడు, కెప్టెన్ ఇన్నింగ్స్ అంటారుగా అలా ఆడాడు. సో 16 బాల్స్కి 34 కొట్టాడు. సో ఆ తర్వాత లివింగ్స్టన్ కూడా వచ్చేసి 5 బాల్స్లో ఒక 2 4లు ఒక 6తో మొత్తం మ్యాచ్ మొత్తం వెంటనే 22 బాల్స్ మిగిలి ఉండగానే సో మ్యాచ్ మొత్తం ముగించేశారు. సో మెయిన్ కీ పాయింట్స్ వచ్చేసరికి ఏంటంటే సో వెదర్ సపోర్ట్ అన్నది చేయదు అనుకున్నాం అందరూ కూడా, బట్ వెదర్ అనేది సపోర్ట్ చేసింది. సో అలాగే వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్లో కీ రోల్ ప్లే చేస్తాడు అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ వరుణ్ చక్రవర్తికి ఒక వికెట్ కూడా రాలేదు. తర్వాత కోహ్లీ అండ్ సాల్ట్ తాలూకా పార్ట్నర్షిప్ అండ్ కునాల్ పాండ్యా 3 వికెట్స్ అండ్ టాస్ కీలకం. సో టాస్ అన్నది ఆర్సీబీకి కొంచెం కలిసి వచ్చిన అంశం. సో టాస్ గెలవడం ఆర్సీబీకి కొంచెం అడ్వాంటేజ్ అయిందనే చెప్పాలి. ఇంకా ఆర్సీబీ తాలూకు బౌలింగ్ లైనప్కి వస్తే కొంచెం ఇంపాక్ట్ ప్లేయర్లో భువనేశ్వర్నైనా తీసుకుంటే బాగుంటుందని చెప్పి నాకైతే అనిపించింది. ఎస్జేఆర్ ప్లేస్లో కానీ లేదా శర్మ కొత్తగా వచ్చారు సుయేష్ శర్మ తన తాలూకా బౌలింగ్ కానీ లేకపోతే తన తాలూకా గణాంకాలు కానీ లేదు తన తాలూకా బాడీ లాంగ్వేజ్ కానీ మేబీ అంత
ఇంట్రెస్టింగ్ వేలో అయితే అనిపించలేదు. మేబీ తన ప్లేస్లో ఇంక వేరే ఎవరినైనా తీసుకుంటే బాగుంటుందని అనిపించింది. బట్ శ్రేయస్ శర్మ లక్కీలీ రసూల్ వికెట్ తీయడం కొంచెం అది కూడా బెనిఫిట్ అయ్యింది. ఒక 20 రన్స్ అన్నవి తగ్గాయని చెప్పుకోవచ్చు స్కోర్ కార్డ్లో. కానీ ఏంటంటే తన తాలూకా బాడీ లాంగ్వేజ్ కానీ, లేదు అంటే తన ఫస్ట్ ఓవర్లోనే తన క్యాచ్ మిస్ చేయడం కానీ కొంచెం నెగ్లిజెన్సీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మేబీ తను కొంచెం ఫిట్గా ఉండి కొంచెం రన్నింగ్ మూమెంట్ ఇవన్నీ కూడా బాగుంటే మేబీ ఫ్యూచర్లో నెక్స్ట్ ఐపీఎల్లో కూడా తను కంటిన్యూ అవ్వాలని కోరుకుందాం. సో ఇంకా తను మంచి విన్నింగ్స్ అన్నది ఆర్సీబీకి సపోర్టింగ్ ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుందాం. సో మ్యాండేటరీ పార్ట్నర్షిప్కి వచ్చేసరికి కంపేర్ చేసుకుంటే కలకత్తా 60 for 1 wicket అండ్ ఆర్సీబీ 80 for no loss. సో ఆర్సీబీ ముందు నుంచి కూడా డామినేట్ ప్లే అయితే ఖచ్చితంగా చేసిందని చెప్పాలి. ఎక్కడ కూడా కలకట్టాకి ఒక మ్యాచ్ టర్న్ అయ్యింది అని చెప్పి సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేయకుండా బౌలింగ్, ఫీల్డింగ్, తర్వాత బ్యాటింగ్ అన్ని విభాగాల్లో కూడా ఆర్సీబీ గెలిచి మొదటి అడుగు. సో ఈడెన్లో ఏంతో బాస్ అన్నట్టుగా ఆర్సీబీ తాలూకా వ్యవహారం అంతా కూడా జరిగింది. సో లక్కీగా సెంటిమెంట్గా కూడా చూసుకున్న ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు కూడా గెలుస్తుంది, అలాగే ఈసారి కూడా గెలిచింది. ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటి చెప్పుకోవచ్చు అంటే ఆర్సీబీకి లాస్ట్ 2 సీజన్స్లో కూడా సో మొత్తంగా ఆర్సీబీ 4 సార్లు కలకత్తాను ఫేస్ చేస్తే 4 సార్లు కూడా ఓటమి పాలైంది. సో ఇది 5th time. సో ఇప్పుడు కూడా అందుకే నేను ప్రిడిక్షన్లో కూడా అందరూ 55-45 అన్నారు. బట్ లక్కీలీ ఆర్సీబీ డామినేటెడ్ వెల్ టుడే. 22 బాల్ మిగిలి ఉండగానే ఆర్సీబీ తాలూకా విజయం అనేది నిశ్చయమైంది. సో ఇలాంటి విజయాలు ఆర్సీబీకి మరెన్నో కలగాలి, అందరం కూడా ప్రతి మ్యాచ్ కూడా ఎంటర్టైన్ అవ్వాలి అని కోరుకుంటూ ఇక్కడితో ముగిస్తున్నా. అలాగే రేపు ఆదివారం కాబట్టి 2 మ్యాచ్లు ఉంటాయి. సో 2 మ్యాచ్ల తాలూకా ప్రివ్యూస్ అన్నది నెక్స్ట్ వీడియోస్లో మనం చూద్దాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.